వికారాబాద్ జిల్లాలో రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. అయితే ఈ భద్రతా చర్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రయాణించే మార్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులను పోలీసులు అడ్డుకుంటున్నారని వాపో ఎత్తున్నారు. అత్యవసర వైద్యం కోసం వెళ్లే వారికి ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు అదే మార్గంలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులను కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం పోలీసుల తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే ఈ భద్రతా చర్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రయాణించే మార్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులను పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. అత్యవసర వైద్యం కోసం వెళ్లవేరికి ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు అదే మార్గంలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులను కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం పోలీసుల తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇడుస్తలేరు. వీడియోకి వచ్చి సార్ ఎవరు పోలీసు వాళ్ళా? రెడ్డి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, వికారాబాద్ లో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రజలను ఎందుకు ఇబ్బంది గురి చేస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనతో అటు ప్రజలు అటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ మండలంలోని అనంతగిరి వద్ద ఉన్న హరిత రిసార్ట్ వద్ద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్ సెంటర్ ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ ఈ రోజు వికారాబాద్ చేరుతారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే రహదారి సంబంధించి పూర్తిగా డైవర్ట్ చేశారు. ఇక వికారాబాద్ నుంచి తాండూరుకు అనంతగిరి గుట్ట మార్గంగా వెళ్లే వాహనాలు, తాండూరు వికారాబాద్ కు అనంతగిరి గుట్ట మార్గంగా ప్రయాణించే వాహనాలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ భద్రతా చర్యలు స్థానిక ప్రజలతో పూర్తిగా ఇబ్బందులు కలిగిస్తున్నాయని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాహుల్ గాంధీ వచ్చే మార్గంలో ఉన్న అటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారని కూడా అటు స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అత్యవసర వైద్యంలో పూర్తిగా పోలీసులు అడుగడుగున అడ్డుకుంటారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అదే మార్గంలో వెళ్తున్న ఎస్కేపీ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సైతం పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. పరీక్షల సమయానికి తమకు ఆలస్యం అవుతుందని చెప్పినా కానీ ఆందోళన వ్యక్తం చేయడంతో అటు విద్యార్థులు కావచ్చు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిని వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కూడా ఇప్పటికే అటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కూడా ముందస్తు అరెస్టు చేసి వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు వికారాబాద్ మొత్తం కూడా పోలీసులు భద్రతా వలయంలో కూడా ఉన్నదని చెప్పొచ్చు. అటు భద్రత చర్యలు అవసరమైనప్పటికీ ప్రజలు అత్యవసర సేవలు కావచ్చు విద్యార్థులకు సంబంధించి పరీక్షలకు ఆటంకం కలగకుండా చూడాలని కూడా అటు ప్రజలు అధికారులను కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమను ఇబ్బందులకు గురి చేస్తూ ఈ పర్యటనలు చేయడం ఏంటని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఇటు రాజకీయ వేడి కూడా సదృఢంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ఏళ్లలో కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో ఎలా పర్యటిస్తారంటూ కూడా ఇప్పుడు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ కూడా
ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారం కోసము రాష్ట్రమంతా తిరిగారు. తీరా అధికారం వచ్చాక ఎప్పుడు కూడా ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కరించట్లేదు. ఇటు 420 హామీలు 6 గ్యారెంటీలు చెప్పారు, అవి అమలు కావడం లేదు. ప్రజలకు అధికారంలోకి వచ్చే ముందు మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. రైతు బంధు రాక అటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 24 గంటలు కరెంట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యూరియా కోసము రైతులు క్యూ లైన్లలో వారాలు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక గిరిజన రైతులకు సంబంధించి లగచర్లలో వేధించి జైల్లో పెట్టినప్పుడు కూడా రాహుల్ గాంధీ అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే మెతుకు అనేది ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక బుల్డోజర్లతో పేదల జీవితాలను ఆగం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఇవన్నీ మీకు గుర్తుకు రావట్లేదు. తెలంగాణలో ఒక బుల్డోజర్ పాలన కూడా నడుస్తా ఉంది. ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు తెలంగాణకు ఎలా వచ్చారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అటు బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ కూడా ఇటు బీసీ సంఘాల నేతలు కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు, అవి నెరవేర్చడం సాధ్యం కావట్లేదు. తెలంగాణకు ఎందుకు వచ్చారంటూ కూడా ఇటు తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు నిరుద్యోగులు కూడా ఏటా 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అంటూ కూడా నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో అటు పలువురు నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులను కావచ్చు, ఇటు ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలను కూడా ముందస్తుగా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది వికారాబాద్ జిల్లాలో. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.